కుంభరాశి వారికి ఆగస్టు 19న అదృష్టం మీ వైపు తిరిగే సూచనలు అనేవి కనిపిస్తున్నాయి. చంద్రుడు తులారాశిలో సంచరించటం వలన ఈ రాశి వారికి డబ్బు, ఉద్యోగం, వ్యాపారం, పెట్టుబడులు, కుటుంబం చాలా విషయాలలో సానుకూలమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా లాభం వచ్చే అవకాశం, కొత్త అవకాశాలు, ముఖ్యమైన నిర్ణయాలు మీ ముందుకు వచ్చేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఈరోజు మీకు అదృష్టం కలిసొచ్చే ఆ ఒక్క విషయం ఏమిటి? గణపతి అనుగ్రహం కోసం చేయాల్సిన శక్తివంతమైన పరిహారం ఏమిటో మనం చివరి వరకు వీడియోలో చూద్దామండి. ఓం గం గణపతి నమః. అందరికీ నమస్కారం తెలుపుకుంటున్నాము. రాశి వర్స్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. కుంభరాశి వారికి 2026 ఆగస్టు 19వ తేదీ శ్రావణ మాసం బుధవారం దినఫలాలను ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. ఈరోజు చంద్రుడు తులారాశిలో సంచారం చేస్తున్నారు. కుంభరాశి వారికి ఇది అనుకూలమైన స్థానం కావడంతో ఆర్థిక లాభాలు, ఉద్యోగ అవకాశాలు, బిజినెస్ గ్రోత్, ఇన్వెస్ట్మెంట్స్, కెరియర్ డెసిషన్స్ వంటి ముఖ్యమైన విషయాలలో మంచి ఫలితాలు కనిపించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ రోజున మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక ఆర్థిక లేదా వృత్తిపరమైన అవకాశం ఈరోజు కదలికలు వచ్చే సూచనలు ఉన్నాయి. అంతేకాకుండా బుధవారం శ్రీ గణేశుని అనుగ్రహం పొందడానికి ఎంతో శుభమైన రోజు. అందుకే ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, దైవ ప్రార్థనలు, పెద్దల ఆశీర్వాదం మీకు మానసిక ప్రశాంతతతో పాటుగా సానుకూల శక్తిని అందిస్తాయి. ఇప్పుడు కుంభరాశి వారికి ఆగస్టు 19న అత్యంత ముఖ్యమైన దినఫలాలలో మనం ఆర్థిక పరమైనటువంటి అంశాలు కనుక మనం చూసుకుంటే ఫైనాన్షియల్ గెయిన్స్ అనేవి పొందేటటువంటి అవకాశం ఉంది. మీరు చేసిన గత ప్రయత్నం లేదా పెట్టుబడి నుంచి ప్రాఫిట్ లేదా ఫైనాన్షియల్ బెనిఫిట్ వచ్చే సూచనలు ఉన్నాయి. ఈరోజు పరిస్థితులు అనుకూలంగా అనిపిస్తే ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ లేదా కొత్త ఆర్థిక ప్రణాళికలను మీరు ప్రారంభించుకోవచ్చు. అయితే రిస్క్ను అంచనా వేసి నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా సూచన. పెండింగ్ పేమెంట్స్, బిజినెస్ ఇన్కమ్ లేదా రావాల్సిన డబ్బు విషయంలో సానుకూలమైనటువంటి సమాచారం అందే అవకాశం కనిపిస్తోంది. ఇక జాబ్ అండ్ బిజినెస్ రిలేటెడ్గా చూసుకుంటే ఉద్యోగ వ్యాపార పరంగా ఉద్యోగస్తులకు కెరియర్ గ్రోత్, రికగ్నైజేషన్ మరియు కొత్త రెస్పాన్సిబిలిటీస్ వచ్చే అవకాశం ఉంది. మీకు ఉన్న నాలెడ్జ్ను సరైన విధంగా ఉపయోగించుకోండి. వ్యాపారస్తులకు న్యూ క్లయింట్స్, అలాగే బిజినెస్ ఆపర్చునిటీస్ మరియు ప్రాఫిట్ మార్జిన్స్ పెరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించాలని ఆలోచిస్తున్న వారికి ఈరోజు డెసిషన్ మేకింగ్ మరియు ఎగ్జిక్యూషన్ విషయంలో అనుకూలమైనటువంటి వాతావరణం అనేది ఉంటుందని చెప్పొచ్చు. ఇక ఆరోగ్యపరమైనటువంటి అంశాలు కనుక మనం ఈ రాశి వారికి చూసుకుంటే సాధారణంగా ఆరోగ్య పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మెంటల్ స్ట్రెస్ అనేది తగ్గి పీస్ ఆఫ్ మైండ్ పెరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎక్కువగా ఆలోచించటం, ఇర్రెగ్యులర్ స్లీప్ వంటి అలవాట్లను తగ్గించుకోండి. స్లీప్ మరియు డైలీ రొటీన్ పైన శ్రద్ధ పెట్టడం ఈ రాశి వారికి మంచిది. ఆరోగ్యం బాగుండడానికి ఈ రోజున లైట్గా ఎక్సర్సైజ్లు, మెడిటేషన్ మరియు బ్యాలెన్స్డ్ డైట్కు ప్రాధాన్యత ఈ రాశి వారు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ప్రేమ వ్యవహారాలు చూసుకుంటే ప్రేమ జీవితంలో హ్యాపీనెస్ మరియు ఎమోషనల్ బాండింగ్ పెరిగే అవకాశం ఉంది. పార్ట్నర్తో కలిసి ప్రశాంతంగా సమయాన్ని గడపటం అలవాటు చేసుకోండి. సింగిల్స్కు కొత్త పరిచయం లేదా మీనింగ్ఫుల్ కనెక్షన్ ఏర్పడేటటువంటి అవకాశం ఉంది. ఇక కుటుంబ పరంగా చూసుకుంటే కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా ప్రశాంతంగా సమయం గడిపేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంట్లో పాజిటివ్ అట్మాస్ఫియర్ అనేది ఉంటుంది రాశి వారికి. పెద్దలు లేదా పూర్వీకుల ఆశీర్వాదం పొందడం మీకు మానసికంగా ఎంతో బలాన్ని ఇస్తుంది. పెద్దల మాటలను గౌరవించడం నేర్చుకోండి. ఇక ఈ రాశి విద్యార్థులకు చూసుకుంటే విద్యార్థులకు ఎడ్యుకేషన్, స్టడీస్, రీడింగ్ మరియు నాలెడ్జ్ అక్విజిషన్ విషయంలో ఈరోజు మంచి ఫలితాలు ఉంటాయి. చదువు పైన కాన్సన్ట్రేషన్ పెరుగుతుందని చెప్పొచ్చు. ఇతరులకు మీ నాలెడ్జ్ను షేర్ చేయటం, అలాగే టీచింగ్ లేదా మెంటరింగ్ చేయటం భవిష్యత్తులో మీకు మంచి అవకాశాలను తీసుకువస్తుందని చెప్పి గుర్తుంచుకోండి. ఇక ఈ రాశి మహిళలకు చూసుకుంటే ఉద్యోగం లేదా బిజినెస్ చేస్తున్నటువంటి మహిళలకు ప్రొఫెషనల్ రికగ్నైజేషన్ మరియు కొత్త అవకాశాలు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంటి మరియు వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తే కాన్ఫిడెన్స్ మరియు డెసిషన్ మేకింగ్ పవర్ మరింతగా ఈ రాశి వారికి పెరుగుతుంది. ఇక చేసుకోవాల్సిన పరిహారాలు చూసుకుంటే బుధవారం ఉదయం శ్రీ గణేశుడిని పూజించి ఓం గం గణపతి నమః అనే మంత్రాన్ని భక్తితో జపించండి. శివుడిని పూజించటం, శివనామస్మరణ చేయటం లేదా పవిత్ర గ్రంథాలు చదవటం ఈరోజు శుభ ఫలితాలను పెంచుతుందని జ్యోతిష్య విశ్వాసంగా తెలియజేస్తున్నాము. వీలైతే పేదలకు, అవసరంలో ఉన్న వారికి ఆహారం లేదా సహాయం చేయండి. పేదలను, పూర్వీకులను గౌరవించి వారి ఆశీర్వాదాలు తీసుకోవటం చాలా మంచిది. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే కుంభరాశి వారికి ఆగస్టు 19న చాలా అనుకూలమైన రోజని చెప్పచ్చు.
ఫైనాన్షియల్ గెయిన్స్, అలాగే కెరియర్ గ్రోత్, బిజినెస్ ఆపర్చునిటీస్, ఇన్వెస్ట్మెంట్స్, ఫ్యామిలీ హ్యాపీనెస్ మరియు ఎడ్యుకేషన్ ఈ అంశాలలో సానుకూలమైన పరిణామాలకు అవకాశాలనేవి ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. మీకు ఈ రోజున ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే అవకాశం వస్తే ఆత్మవిశ్వాసంతో కానీ ఆలోచించి ముందుకు సాగండి. శ్రీ గణేశుడి అనుగ్రహంతో మీ జీవితంలో ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆనందం నిండాలని కోరుకుంటూ ఓం గం గణపతియే నమః. ఈ దినఫలాలు మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. రాశివర్స్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను నొక్కండి. కుంభరాశి వారి కామెంట్లో ఓం గం గణపతియే నమః అని రాయటం మాత్రం మర్చిపోకండి.